ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా తెరకెక్కినా కూడా ఆ సినిమా రిలీజ్ అయి రిజల్ట్ వచ్చే వరకు సినిమా హిట్టా ఫ్లాపా అనేది ఎవరికీ తెలీదు. అయితే సినిమా రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా చాలా మంది మధ్యలో ఆ సినిమా క్లాసికల్ గా ప్రింట్ అయిపోతుంది. అలా సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కూడా క్లాసికల్ గా అభివర్ణించే సినిమాల్లో మహేష్ బాబు నటించిన కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. అలా మహేష్ బాబు ముద్దుల కూతురు సితారాకు కూడా మహేష్ బాబు నటించిన ఓ ఫ్లాప్ సినిమా చాలా స్పెషల్ అట. ఆ సినిమా తనకు విపరీతంగా నచ్చుతుందని, మహేష్ బాబు క్యారెక్టర్ ఐకానిక్ గా తాను ఫీల్ అవుతుందంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఈ మూవీ ఏంటో ఒకసారి చూద్దాం. మాట్లాడే విధానం, క్యూట్నెస్, డాన్స్, స్మైల్ ఇలా ప్రతి విషయంలోనూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న మహేష్ బాబు గారాల పట్టి సితారాకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బ్రాండ్ అంబాసిడర్ గా ఇటీవల జ్యువెలరీ సంస్థను ప్రమోట్ చేస్తూ విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంది సితారా. ఇండస్ట్రీలో నటిగా మారేందుకు అమ్మడు తెగ ఆరాటపడుతుంది. సినిమాలపై అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. తండ్రి మహేష్ బాబు నటించిన సినిమాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సితారా మహేష్ నటించిన సినిమాల్లో తనకు బాగా ఇష్టమైన మూవీ కలేజా అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సితారా యాంకర్ అడిగిన ప్రశ్నకు మహేష్ నటించిన అన్ని సినిమాల్లో కలేజా తన ఫేవరెట్ అంటూ చెప్పుకొచ్చింది. సాధారణంగా కలేజా గురించి చెప్పాలంటే ఎవరైనా కాస్త సంకోచిస్తారు. కానీ నువ్వు అదే సినిమా బెస్ట్ అని చెప్తున్నావు, కారణమేంటి అని యాంకర్ ప్రశ్నించారు. దానికి సితారా మాట్లాడుతూ ఈ సినిమాల్లో నాన్న నటించిన సీతారామరాజు క్యారెక్టర్ ఐకానిక్ అంటూ తాను వివరించింది. ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టమని, నాన్న సినిమాల్లోనే కలేజా ది బెస్ట్ మూవీ అంటూ సితారా చెప్పుకొచ్చింది. నాన్న క్యారెక్టర్ మాత్రమే కాదు, సినిమాలో ప్రతి విషయం నాకు నచ్చుతుందంటూ ఈ అమ్మడి పేర్కొంది. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినా కూడా టీవీలో మాత్రం ఈ సినిమా టెలికాస్ట్ అయి వ్యూస్ తో రికార్డ్ సొంతం చేసుకుంది. మహేష్ బాబులోని కామెడీ యాంగిల్ ని కూడా త్రివిక్రమ్ ఈ సినిమాతో రివీల్ చేశారు.